Hello everyone, this is Mohan Bhaya. Welcome to our YouTube ఛానల్. ఈ వీడియోలో ఎన్సీఆర్టీ క్లాస్ 6th జియోగ్రఫీ చాప్టర్ 2 గురించి చూడబోతున్నాం. సో గ్లోబ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. మనం ప్రీవియస్ చాప్టర్లో ప్లానెట్ గురించి చూసాము. సో అవర్ ప్లానెట్ ఎర్త్ ఈస్ నాట్ ఏ స్పియర్. సో ఇట్స్ ఏ జియాయిడ్ షేప్. సో ఇట్ ఈస్ స్లైట్లీ ఫ్లాటెండ్ అట్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్ అండ్ బల్జ్ ఇన్ ద మిడిల్. సో నార్త్ సౌత్ పోల్ దగ్గర ఫ్లాట్గా ఉంటుంది, స్లైట్గా. అలాగే మిడిల్ దగ్గర బల్జ్ అయి ఉంటుంది. దీన్ని జియాయిడ్ షేప్ అని చెప్పుకున్నాం. సో జియాయిడ్ అంటే ఎర్త్ షేప్. సో ఇక్కడ మనకి పిక్చర్లో రిప్రజెంట్ చేసినట్టు గ్లోబ్ లా ఉంటుంది. గ్లోబ్ ఈజ్ ఎ ట్రూ మోడల్ మినియేచర్ ఫార్మ్ ఆఫ్ ద ఎర్త్. సో గ్లోబ్ అనేది మినియేచర్ ఫార్మ్ ఆఫ్ ద ఎర్త్. సో గ్లోబ్స్ మే బీ ఆఫ్ వేరియింగ్ సైజ్ అండ్ టైప్. Big ones which cannot be carried easily, small pocket globes, and globes like balloons which can be inflated and are held and carried with ease. The globe is not fixed. It can be rotated the same way as top spin or Potter's wheel is rotated. On the globe, countries, continents and oceans are stored in the correct size. సో ఎర్త్ని రిప్రజెంట్ చేస్తూ మనం గ్లోబ్ని స్టడీ పర్పస్ కోసం స్కూల్స్లో వాడుతుంటారు. సో ఇవి చాలా పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, పాకెట్ సైజులో పట్టేట్టుగా ఉంటాయి, కొన్ని జస్ట్ ప్లాస్టిక్తో తయారు చేసి బెలూన్ లాగా ఎక్కడిగా ఎయిర్ నింపితే అది ఇన్ఫ్లేట్ అవుతుంది. సో ఆ విధంగా ఈజీగా తీసుకెళ్ళడానికి ఉంటుంది. అలాగే గ్లోబ్ పైన మనకి కంట్రీస్, కాంటినెంట్స్, ఓషన్స్ అన్నీ కూడా పిక్చర్స్ అన్నీ కూడా ఉంటాయి వాటిపైన. It is difficult to describe the location of a point on a sphere like Earth. Now the question arises as how to locate a place on it. We need certain points of reference and lines to find out the location of places. You will notice that a needle is fixed through the globe in a tilted manner, which is called its axis. సో యాక్సిస్ అని మనకి జనరల్గా నార్త్ పోల్, సౌత్ పోల్ అని స్ట్రైట్గా ఏముండదు. సో యాక్సిస్ అనేది టిల్ట్ అయి ఉంటుంది. సో ఇది ఎందుకు టిల్ట్ అయిందంటే 2 points on the globes through which needle passes to north and south pole, the axis. The globe can be moved around this needle from the west to east just as the earth moves. But remember, there is a major difference. The real earth has no such needle. It moves around its axis, which is an imaginary line. సో రియల్ ఎర్త్కి ఏమో ఇట్లా పిన్స్ ఏమి ఉండవు, ఫ్రీగా ఉంటుంది అది మొత్తం. ఇక్కడ మనకి ఇమాజినరీ లైన్ అనేది యాక్సిస్ అనేది నార్త్ పోల్, సౌత్ పోల్ టిల్ట్ అయి ఉంటుంది. Another imaginary line running on the globe divides it into equal parts. This line is known as the equator. సో ఎర్త్ని ఈక్వల్గా డివైడ్ చేసే లైన్ వచ్చేసి ఇమాజినరీ లైన్, ఈక్వేటర్. అది 0 degrees లాటిట్యూడ్ అంటారు దాన్ని. నార్దర్న్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ నార్థన్ హెమిస్ఫియర్. సో ఈక్వేటర్కి పైన ఉన్నది నార్దర్న్ హెమిస్ఫియర్, కిందదంతా సదరన్ హెమిస్ఫియర్. రెండు ఈక్వల్గా కట్ చేస్తుంది ఇమాజినరీ లైన్. ఈక్వేటర్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ అండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రిఫరెన్స్ పాయింట్ అట్ లొకేట్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్. ఆల్ ప్యారలల్ సర్కిల్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ అప్ టు ద పోల్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్. సో ఈక్వేటర్ ఉంటుంది. సో ఈక్వేటర్కి ప్యారలల్గా ఉండే లాటిట్యూడ్స్ అన్నిటిని ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్గా పిలుస్తారు. సో నార్త్ సైడ్ ఉండేటువంటి నార్థన్ హెమిస్ఫియర్కి సంబంధించినవి, సౌత్ సైడ్ ఉండేటువంటి సదరన్ హెమిస్ఫియర్కి సంబంధించిన లాటిట్యూడ్స్. సో ద ఈక్వేటర్ రిప్రజెంట్స్ ద 0 degree latitude. Since the distance from the equator to either of the poles is 1/4 of a circle around the earth, it will measure 1/4 of the 360 degrees, that is 90 degrees. సో మనకి స్పియర్కి 360 degrees యాంగిల్స్ ఉంటుంది. సో ఇక్కడ స్పియర్కి 360, వన్ సైడ్కి మనకి 180 degrees. సో 180 degrees వన్ సైడ్కి కనిపిస్తుంది, అటు సైడ్ 180 degrees ఉంటుంది. సో వన్ సైడ్ 180 degreesలో హాఫ్ కాబట్టి ఇటు 90 degrees, ఇటు 90 degrees. As such, all parallels north of the equator are called north latitudes. Similarly, all parallels south of the equator are called south latitudes. సో ఈక్వేటర్కి ప్యారలల్గా ఉన్న లాటిట్యూడ్ సదరన్ డైరెక్షన్లో ఉండేటువంటి కూడా సదరన్ హెమిస్ఫియర్లో ఉండేటువంటి సౌత్ లాటిట్యూడ్స్, నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉండేటువంటి కూడా నార్దర్న్ లాటిట్యూడ్స్. సో వాటిని రిప్రజెంట్ చేసేకి ఎన్గా రిప్రజెంట్ చేస్తాం, సదరన్ లాటిట్యూడ్స్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. The value of each latitude is therefore followed by either by the word north or south. Generally, this is indicated by the letter N or S. For example, both Chandrapur in Maharashtra and Belo Horizonte in Brazil are located on the parallels of the about 20 degrees latitude, but the former is 20 degrees north of the equator and latter is 20 degrees south of it. సౌత్ అమెరికా, బ్రెజిల్లోనేమో 20 degrees సదరన్ హెమిస్ఫియర్లో ఉంటుంది లాటిట్యూడ్. అదే మహారాష్ట్ర చంద్రపూర్ వచ్చేసి 20 degrees నార్థన్ లాటిట్యూడ్లో ఉంటుంది. సో దాన్ని రిప్రజెంట్ చేసి 20 degrees ఎన్లుగా రిప్రజెంట్ చేస్తారు. బ్రెజిల్లో ఉండే బేలోనేమో 20 degrees సౌత్ లాటిట్యూడ్గా రిప్రజెంట్ చేస్తారు. సో ఇంపార్టెంట్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ చూస్తే మనకి ఈక్వేటర్ 0 degrees దగ్గర ఉంటుంది. సో నార్దర్న్ పోల్ వచ్చేసి 90 degrees,
సదరన్ పోల్ వచ్చేసి 90 degrees సౌత్. సో మిగతావి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees లాటిట్యూడ్స్, సో దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని పిలుస్తాము. ఇంకా అలాగే 66.5 degrees నార్త్ అనేది ఆర్కిటిక్ సర్కిల్తో పిలుస్తాం, ఆర్కిటిక్ సర్కిల్ అంటాం దాన్ని. నెక్స్ట్ సదరన్ హెమిస్ఫియర్లో చూసుకుంటే 23.5 degrees సదరన్ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని పిలుస్తారు. 66.5 degrees సదరన్ లాటిట్యూడ్ని వచ్చేసి అంటార్కిటిక్ సర్కిల్ అని పిలుస్తారు. హీట్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ ఒకసారి చూస్తే మనకి, సో ఇక్కడ పిక్చర్లో ఫిగర్లో రిప్రజెంట్ చేసినట్టు, సో ఒక స్ట్రైట్ సర్ఫేస్ పైన టార్చ్ లైట్ పడితే స్ట్రైట్గా పడుతుంది. అదే ఆ స్లాంటెడ్ సర్ఫేస్ స్లాంటెడ్గా కొద్దిగా పడుకోబెట్టి ఇలా పెడితే స్ట్రైట్గా అనేది లైట్ అనేది స్ట్రైట్గా పడుతుంది, స్లాంట్గా పడుతుంది. సో అదే ఇక్కడ రిప్రజెంట్ చేశారు. సో హీట్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ చూస్తే the midday sun is exactly overhead at least once a year on all latitudes in between the Tropic of Cancer and Tropic of Capricorn. This area therefore receives the maximum heat and is called torrid zone. So equator ki northern 23 degrees Tropic of Cancer, అలాగే southern 23.5 southern latitude Tropic of Cancer ఉండే ఈ రీజన్ అంతని కూడా టారిడ్ జోన్ అంటారు. ఇక్కడ హీట్ అనేది ఎక్కువగా పడుతుంది అన్నమాట. The midday sun never shines overhead on any latitude beyond the Tropic of Cancer and the Tropic of Capricorn. The angle of the sunrise goes on decreasing towards the pole. సో మిడ్డే సన్ అనేది డైరెక్ట్ ఈ యాంగిల్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య స్ట్రైట్గా పడుతుంది. తర్వాత ఈ 23.5 దాటిన తర్వాత స్ట్రైట్గా ఉండదు అనమాట. సన్ రేస్ అనేది స్లాంట్గా పడతాయి. సన్ నుంచి సన్ రైట్స్ అనేవి స్లాంట్గా పడతాయి. ఈ విధంగా స్లాంట్ అయిపోతుంది. సో స్లాంట్ అవ్వడం వల్ల దానిపైన హీట్ తక్కువగా జనరేట్ అవుతుంది అన్నమాట. As such, the areas bound by the Tropic of Cancer and Arctic Circle in the northern hemisphere and the Tropic of Capricorn and Atlantic Circle in the southern hemisphere have moderate temperatures. So these are called temperate zones. So Tropic of Cancer నుంచి అంటార్కిటిక్ సర్కిల్కి, అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆర్కిటిక్ సర్కిల్కి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి అంటార్కిటిక్ సర్కిల్కి ఉండే రీజన్ని టెంపరేట్ రీజన్ అంటాం. సో ఇది టారిడ్ జోన్ ఆర్ ట్రాపికల్ జోన్. సో ఇది టెంపరేట్ జోన్. సో ఆర్కిటిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ వరకు, అలాగే అంటార్కిటిక్ సర్కిల్ నుంచి సౌత్ పోల్ వరకు ఉండే జోన్ని ఫ్రీజిడ్ జోన్ అంటారు. ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఐస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అక్కడ. ఏరియాస్ లయింగ్ బిట్వీన్ ద ఆర్కిటిక్ సర్కిల్ అండ్ ద నార్దర్న్ పోల్ in the northern hemisphere and Antarctic circle and southern pole in the southern hemisphere are very cold. It is because here the sun does not rise much above the horizon, therefore its rays are always slanting and provides less heat. So చాలా స్లాంట్గా పడుతుంది మిగతా అన్నిటితో పోలిస్తుంటే అక్కడ. సో డైరెక్ట్గా పడదు అనమాట సన్లైట్. సో అందుకే లెస్ హీట్ ఉంటుంది, వెరీ కోల్డ్ జోన్ ఉంటుంది. సో ఈ జోన్స్ అన్నింటినీ కూడా ఫ్రీజిడ్ జోన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ లాంగిట్యూడ్స్ గురించి చూద్దాం. సో మనము ఇప్పటివరకు latitudes చూసాం. సో టు ఫిక్స్ ద పొజిషన్ ఆఫ్ ఎ ప్లేస్ ఇట్ ఈస్ నెసరీ టు నో సంథింగ్ మోర్ దాన్ ద లాటిట్యూడ్ ఆఫ్ దట్ ప్లేస్. యూ కెన్ సీ ఫర్ ఎగ్జాంపుల్ దట్ టోంగా ఐలాండ్స్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ అండ్ మారిషస్ ఐలాండ్స్ ఇన్ ద ఇండియన్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద సేమ్ latitude. So now in order to locate them precisely we must find out how far from each these places are from given line of reference running from north pole to the south pole. These lines of reference are called the meridians of longitude. సో మనకి ఒక ప్లేస్లో ఇంకో ప్లేస్లో సేమ్ లాటిట్యూడ్స్ పైన ఒక ప్లేస్ అనేది ఉంటుంది. సో మనము 23.5 degrees నార్దర్న్ లాటిట్యూడ్ పైన ఉన్నామని చెప్తే, సో మనం ఇక్కడుందా అని తెలుసుకోవడం కష్టం అనమాట. సో అందుకే మనము లాంగిట్యూడ్స్ అనేటివి తీసుకొచ్చామన్నమాట. దీస్ లైన్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఆర్ కాల్డ్ ద మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆర్ మెజర్డ్ ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ లాంగిట్యూడ్. So each degree is further divided into minutes and minutes into seconds. So there are semicircles and the distance between them decreases steadily polewards until it becomes zero at the poles where all the meridians meet. So మెరిడియన్స్ అన్నీ కూడా నార్త్ పోల్లోనే మీట్ అవుతాయి, అలాగే సౌత్ పోల్లో మీట్ అవుతాయి. సో ఈ అన్ని మెరిడియన్స్ అన్నీ కూడా మీట్ అవుతాయి అన్నమాట పోల్స్ దగ్గర. అన్లైక్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్ ఆల్ మెరిడియన్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. సో ఇవన్నీ ఈక్వల్ లెంత్గా ఉంటాయి. Thus it was difficult to number the meridians. Hence all the countries decided that count should begin from the meridian which is passed through the Greenwich where the British Royal Observatory is located. This meridian is called prime meridian.
సో ఈక్వేటర్ మనము లాటిట్యూడ్స్ చూస్తే ఈక్వేటర్ని కన్సిడర్ చేసుకుంటాం. ఈక్వేటర్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనకి ఏ ఏ లాటిట్యూడ్ అని మనము చెప్తాము. అలాగే లాంగిట్యూడ్స్ అన్నీ కూడా సేమ్ సైజు సేమ్ షేప్స్ ఉంటాయి కాబట్టి మనం లాంగిట్యూడ్కి కూడా ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలని చెప్పేసి ఒక రిఫరెన్స్ లైన్. సో బ్రిటిష్లో అప్పుడు బ్రిటిష్ కింగ్డమ్ ఉండేది కాబట్టి బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ ఉన్న చోట గ్రీన్విచ్, లండన్లో గ్రీన్విచ్లోన సో ప్రైమ్ మెరిడియన్ని 0 degrees లాంగిట్యూడ్గా చేశారనమాట. సో దానికి ప్రైమ్ మెరిడియన్ అని పిలుస్తారు. సో ద ప్రైమ్ మెరిడియన్ అండ్ 180 degrees మెరిడియన్ డివైడ్ ద ఎర్త్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. సో ప్రైమ్ మెరిడియన్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రైమ్ మెరిడియన్ నుంచి ఇటుపక్క అంతా కూడా ఇటు పక్కన అప్ టు సేమ్ అటువైపు వచ్చేదంతా కూడా 180 degrees ఉంటుంది. అలాగే ఇటు నుంచి ఇటు వరకు 180 degrees ఉంటుంది. సో టోటల్ 360 degrees అవుతుంది. సో 180 degrees ఈస్ట్వర్డ్ వెస్ట్వర్డ్ ప్రైమ్ మెరిడియన్ నుంచి 180 degrees లాంగిట్యూడ్స్ ఉంటాయి ఈస్ట్వర్డ్ సైడ్, ఈస్ట్ డైరెక్షన్లో. అలాగే ఇటు నుంచి వెస్ట్ డైరెక్షన్లో 180 degrees లాంగిట్యూడ్స్ ఉంటాయి. సో లాటిట్యూడ్స్ కాదు, అన్ని లాంగిట్యూడ్సే ఉంటాయి. సో స్పియర్కి 360 degrees. సో ప్రైమ్ మెరిడియన్ని ఈక్వల్ హాఫ్ చేస్తుంది కాబట్టి ఎర్త్కి ఇటుపక్క 180 ఇటుపక్క 180. ఇది క్లియర్. నెక్స్ట్ ప్రైమ్ మెరిడియన్ని ఎర్త్ని 2 ఈక్వల్ హాఫ్ చేస్తుంది. సో ఈస్ట్ సైడ్ ఉండేది ఈస్టర్న్ హెమిస్ఫియర్, వెస్ట్ సైడ్ ఉండేది వెస్టర్న్ హెమిస్ఫియర్. అదే ఈక్వేటర్ ఈక్వల్ ఆఫ్ చేస్తే నార్థన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్. ప్రైమ్ మెరిడియన్ ఈక్వల్ ఆఫ్ చేస్తే ఈస్టర్న్ హెమిస్ఫియర్, వెస్టర్న్ హెమిస్ఫియర్. Therefore, longitude of a place is followed by the letter EA for the east and W for the west. It is, however, interesting to note that 180 degrees eastern and 180 degrees western meridians are on the same line. Now look at the so 180 degrees eastern, 180 degrees western ఇక్కడ ఏదైతే మీట్ అవుతుందో అది సేమ్ లైన్ పైనే ఉంటుంది. సో now look at the grid of the parallel of latitudes and meridians of longitude on the globe. You can locate any point on the globe easily if you know its longitude. For example, Dhubri in Assam is situated in 20 degrees northern latitude and eastern 90 degrees eastern longitude. సో ఈక్వేటర్ ఇటుపక్క మనకి ఈస్టర్న్ లాటిట్యూడ్స్, ఈస్టర్న్ లాంగిట్యూడ్స్, వెస్టర్న్ లాంగిట్యూడ్స్. మనకి ఇక్కడ మెన్షన్ చేసింది అస్సాంలో ధుబ్రీ ప్లేస్ 26 degrees నార్థన్ లాటిట్యూడ్. సో మనకి ఈక్వేటర్ నుంచి 26 degrees నార్థన్ లాటిట్యూడ్ అనుకున్నాం. సో ఇక్కడ ఉంది ప్లేస్ 26 degrees నార్థన్ లాటిట్యూడ్. అలాగే 90 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. సో ఇక్కడ 90 సో ఈ ప్లేస్లో ఉంటుందన్నమాట 90 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. సో అస్సాం మనకి ఇక్కడ ఉంటుంది. సో నార్థన్ హెమిస్ఫియర్లోన ఈస్టర్న్ హెమిస్ఫియర్లోన ఇండియాలో అస్సాం ఈ ప్లేస్లో లొకేట్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలిస్తే మనము ఎర్త్ని పాయింట్స్గా ఇట్లా లాటిట్యూడ్స్ చెక్ చేసుకొని సో వాటి గ్రిడ్స్ ద్వారా ఆ ప్లేస్ లొకేషన్ని మనం కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. సో టు అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ, డ్రా ఈక్విడిస్టెన్స్ వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ అనే పేపర్. లేబుల్ ద వర్టికల్ rows with numbers and rows horizontal rows with letters. Draw some small circles randomly and points where these horizontal and vertical lines intersect each other. సో హారిజాంటల్ లైన్స్ వర్టికల్ లైన్స్ని గీసి ఒక పేపర్ పైన సో వాటికి నెంబర్స్ ఇచ్చేసి నేమ్స్ ఇచ్చేసి సో ఇచ్చిన పాయింట్ని రిఫర్ చేసి రాయొచ్చు అనమాట. నౌ యూ విల్ సీ దట్ ఏ సర్కిల్ ఏ ఈజ్ లొకేటెడ్ ఆన్. సో సర్కిల్ ఏ సర్కిల్ B degrees నార్థన్ లాటిట్యూడ్స్లో ఉంది, అలాగే 1 degree ఈస్టర్న్ లాంగిట్యూడ్లో ఉంది. సో ఈ విధంగా దాని లొకేషన్ని కనుక్కోవచ్చు అనమాట. ఎర్త్ పైన కూడా ఏ ప్లేస్ పైన కూడా మన హ్యూమన్ లొకేషన్స్ కానీ ఆబ్జెక్ట్ లొకేషన్స్ కానీ ఈ విధంగా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ద్వారా కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకి టైమ్ జోన్స్ ఆఫ్ ద వరల్డ్ చూస్తే వరల్డ్కి గ్రీన్విచ్ నుంచి మనకి టైమ్ జోన్స్ చూస్తే చాలా ఉన్నాయన్నమాట. సో కొన్ని కంట్రీస్కి 12 ఉన్నాయి, రష్యాకి 12 ఉన్నాయి, ఇండియాకి ఒకటే ఉంటుంది. సో దట్ టైమ్ డిస్టెన్స్ గ్రీన్విచ్ నుంచి వచ్చేసి 5.5, రష్యాకి వచ్చి 12 hours 5 zones ఉంటాయి అక్కడ. ఈ విధంగా ఒక్కొక్క కంట్రీ అడాప్ట్ చేసుకుంది అనమాట టైమ్ జోన్స్. నెక్స్ట్ లాంగిట్యూడ్ అండ్ టైమ్. సో ద బెస్ట్ మీన్స్ ఆఫ్ మెజరింగ్ ద టైమ్. సో మెజర్ ఎలా చేస్తామంటే మూమెంట్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్ మూమెంట్ అనేది జరుగుతుంటుంది కదా. సో ఎర్త్ మూమెంట్, మూన్, ప్లానెట్స్ బట్టి మనం టైం మెజర్ చేస్తాం. ద సన్ రెగ్యులర్ రైజెస్ అండ్ సెట్స్ ఎవ్రీ డే అండ్ న్యాచురల్లీ ఇట్ ఈస్ బెస్ట్ టైం కీప్
బెస్ట్ టైం కీపర్ త్రూ అవుట్ ద వరల్డ్. సో ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుందో అది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. సో దాన్నే మెయిన్ పాయింట్గా తీసుకుంటారు. సో లోకల్ టైమ్ కెన్ బి reckoned by the shadow cast by the sun, which is the shortest at noon and longest at sunrise and sunset. So when the prime meridian of Greenwich has the sun at the highest point in the sky, all the places along this meridian will have midday or noon. As the earth rotates from the east to west, these places east of Greenwich will be ahead of Greenwich time and those of the west will be behind it. The rate of difference can be calculated as follows. సో ఎప్పుడైతే గ్రీన్ మెరిడియన్ పైన సన్ ఉంటుందో అప్పుడు ఆఫ్టర్నూన్ అని మనం మెజర్ చేసుకోవాలి. సో ఆఫ్టర్నూన్ నుంచి మనకి ఈస్టర్న్ సైడ్ ఉన్న వాటి నుంచి ముందు ఉంటుంది, టైం అనేది ముందు ఉంటుంది. అలాగే వెస్టర్న్ సైడ్ ఉన్నది వెనకాల ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ ఇచ్చారు, as the earth rotates from west to east, those places east of Greenwich will be ahead of Greenwich time. సో ఈస్ట్ సైడ్ ఉన్నవన్నీ గ్రీన్విచ్ కంటే ముందు ఉంటాయి, అంటే మధ్యాహ్నం కంటే ముందు ఉంటాయి. సో ద రేట్ ఆఫ్ డిఫరెన్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ as follows. ద ఎర్త్ రొటేట్స్ 360 degrees. సో 24 అవర్స్లో మనకి 360 degrees అనేది అంటే 1 స్పిన్ జరుగుతుంది. సో మోస్ట్లీ స్పెరికల్గా ఉంటుంది, 360 degrees ఉంటుంది. సో 15 degreesకి 1 అవర్ టైం పడుతుంది అనమాట. 1 degree 1 minute పడుతుంది. 15 degrees తిరగాలంటే ఎర్త్ 1 hour టైం పడుతుంది. 1 degree తిరగాలంటే 4 minutes పడుతుంది. When it is noon at Greenwich, the time at 15 degrees east of Greenwich will be 15 into 4, 60 minutes. That 1 hour ahead of Greenwich time, which means 1 p.m. But at 15 degrees west of Greenwich, the time will be behind Greenwich time by 1 hour. So it will be 11 am. Similarly, the 18 degrees, it will be midnight when it is 2 at Greenwich. So గ్రీన్విచ్ లండన్తో పోలిస్తే మనకి ఇండియాలో టైం చూసుకుంటే 5.5 degrees, 5 hours హాఫ్ అన్ అవర్ టైం ముందు ఉంటుంది గ్రీన్విచ్. అంటే మనకి ఈస్టర్న్ సైడ్ ఉన్నది ముందు ఉంటాం, అంటే ఇక్కడ మనకి 5.5 ముందునంటే ఇక్కడ 12 noon అయితే ఇక్కడ 5.5 అయితే ఇక్కడ 12 noon అవుతుంది గ్రీన్విచ్లోన. అదే వెస్టర్న్ సైడ్ అమెరికాలో అక్కడైతే వెనకాల ఉంటుంది, అంటే సాయంత్రము నైట్ ఆ టైంలో ఉంటుంది. సో ఈ విధంగా గ్రీన్విచ్కి ఈస్ట్ సైడ్ ఉన్నవన్నీ ముందు టైం ఉంటుంది, వెస్ట్ సైడ్ ఉన్నవన్నీ వెనకాల టైం ఉంటుంది మధ్యాహ్నంకి. At any place a watch can be adjusted to read 12 o'clock when the sun is at the highest point in the sky. సో సూర్యుడు ఎప్పుడు నడినెత్తి పైన హైయెస్ట్ పాయింట్లో మిడ్ పాయింట్లో ఉంటాడు. సో దాన్ని మిడ్ డేగా కన్సిడర్ చేసుకుంటాం ఉంటుంది. ద టైమ్ షోన్ బై సచ్ ఎ వాచ్ విల్ బీ గివెన్ లోకల్ టైమ్ ఫర్ దట్ ప్లేస్. యూ కెన్ సీ దట్ ఆల్ ప్లేసెస్ ఆన్ ద గివెన్ మెరిడియన్ ఆఫ్ లాంగిట్యూడ్ హ్యావ్ ద సేమ్ లోకల్ టైమ్. So why do we have standard time? So the local time of places which are on different meridians are bound to differ. For example, it will be difficult to prepare a timetable for trains which cross several longitudes. In India, for instance, there will be a difference of 1 hour and 45 minutes in the local times of Dwarka in Gujarat and Dibrugarh in Assam. So Assam ki గుజరాత్కి మధ్య టైం డిఫరెన్స్ 1 hour 45 minutes ఉంటుంది. సో ఇక్కడ ట్రైన్ టైమింగ్ 5 అంటే ఇక్కడ ట్రైన్ టైమింగ్ 5 అంటే చెప్పలేమన్నమాట, చాలా టైం డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. సో అందుకే మనకి లోకల్ టైం అనేది ఇచ్చారన్నమాట. ఇట్ ఈస్ దేర్ ఫర్ నెసరీ టు అడాప్ట్ ద లోకల్ టైమ్ ఆఫ్ సమ్ సెంట్రల్ మెరిడియన్ ఆఫ్ కంట్రీ యాజ్ ద స్టాండర్డ్ టైమ్ ఆఫ్ ద కంట్రీ. ఇన్ ఇండియా లాంగిట్యూడ్ ఆఫ్ 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ని, అంటే 82 degrees 30' ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనేది స్టాండర్డ్ మెరిడియన్గా కన్సిడర్ చేస్తామంట. అంటే గ్రీన్విచ్ నుండి 82.5 degree ఈస్టర్న్ లాంగిట్యూడ్ని మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్గా, లోకల్ టైమ్గా కన్సిడర్ చేస్తాం. దాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అని పిలుస్తాం. So Kabir lives in a small town near Bhopal. He tells his friend Alok that they will not be able to sleep tonight. A day and night cricket match between India and England has started 12 p.m. in London. This means that the match would begin at 7:30 p.m. in India. So లండన్లో 2 p.m. అయితే మధ్యాహ్నం, ఇక్కడ నైట్ సాయంత్రం 7:30 p.m. అయిందనమాట. సో మ్యాచ్ అయిపోయినాకి నైట్ అవుతుంది. సో మనకి ఇండియా లొకేటెడ్ ఈస్ట్ ఆఫ్ గ్రీన్విచ్ అట్ 82 degrees 30' ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఈజ్ 5 hours 30 minutes. సో గ్రీన్విచ్ నుంచి 82 degreesకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి టైం డిఫరెన్స్ ఎంతంటే 5 hours 30 minutes ఉంటుంది. సో లండన్లో 2 p.m. అయితే మనకి ఇక్కడ 5:30 p.m. లండన్లో 12 p.m. అయితే మనకి ఇక్కడ 5:30 p.m. అవుతుంది. లండన్లో 1 అయితే ఇక్కడ 6:30 p.m. లండన్లో 3 అయితే ఇక్కడ మనకి 8:30 p.m. అవుతుంది. అంటే సో లండన్ నుంచి మనకి 5.5 hours డిఫరెన్స్ అనేది ఉంటుంది.
Some countries have great longitudinal extension, so they have adapted more than one standard time. రష్యా లాంటివి చాలా లాంగిట్యూడ్స్ ఎక్కువ ఉంటాయి. సో దాని సైజ్ ఎక్కువ ఉంటుంది, రష్యన్ కంట్రీ సైజు. సో అవి అందుకే డిఫరెంట్ టైం జోన్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి. సో రష్యాకి హైయెస్ట్ స్టాండర్డ్ టైం జోన్స్ ఉన్నాయి, 11 ఉన్నాయి. ఎర్త్ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ 24 hour టైమ్ జోన్స్ ఆఫ్ 1 hour ఈచ్. సో ఈచ్ జోన్ కవర్స్ ది 15 degrees ఆఫ్ లాంగిట్యూడ్. సో ఈ చాప్టర్ అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ద్వారా మనం ఏ ప్లేస్లో ఉన్నామో అలాగే మన టైం ఎంత అయింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ చాప్టర్ అండ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.